మొగల్చర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. ఆశ్రమవాసానికి సన్నాహాలు. 15వ రోజు. శ్రీ స్వామివారు ఆశ్రమవాసానికి సన్నద్ధులవుతున్నారని తెలుసుకున్నాము. శ్రీధర్రావు, ప్రభావతి గార్ల మనసులో ఇంకా సందేహాలు తొలగిపోలేదు. శ్రీధర్రావు గారు మాలకొండకు తరచూ వెళ్తూనే ఉన్నా ప్రభావతి గారు మాత్రం ఆయనతో కలిసి ఇంతకు ముందులా మాలకొండకు వెళ్లడం లేదు. ప్రభావతి గారు మనసులో ఇద్దరము వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటే ఆయన ఆశ్రమం కోసం స్థలం కావాలని పట్టుబడతాడేమో, తప్పించుకోలేక స్థలం విషయంలో వాగ్దానం చేసి స్థలం ఆయనకు ధారపోస్తే ఆయన ఇక సాధారణ జీవనానికి అలవాటు పడి ఇప్పుడున్న ఉన్నత స్థితి నుంచి దిగజారిపోతాడేమో, మాలకొండ మీదున్న ఆ పార్వతీదేవి మఠాన్ని బాగు చేయించి ఇద్దామంటే ఆ పని పెట్టుకోవద్దని చెబుతున్నాడు. ఈ సంకట స్థితి నుంచి బయటపడిదెలా అని 1,00,000 ఆలోచనలతో సతమతమవుతున్నారు. శ్రీధర్రావు గారు కూడా ఎటూ తేల్చుకోలేక ఉన్నారు. ఈ లోపల కందుకూరు రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో మాలకొండ మీద ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సంఘానికి శ్రీధర్రావు గారే ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్గా శ్రీ రేవూరి అనంత పద్మనాభరావు గారు, కవి, పండితులు, అష్టావధాని, కడప ఆకాశవాణి కేంద్రానికి డైరెక్టర్గా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు ఉండేవారు. ప్రఖ్యాత సంస్కృత పండితులు శ్రీ విక్రాల శేషాచార్యులు గారిని, వారి ధర్మపత్ని శ్రీ దేవమ్మ గారులను సన్మానించాలని తీర్మానం చేసి ఆ వృద్ధ దంపతులను మాలకొండకు తీసుకొచ్చారు. వారిని ఘనంగా సన్మానించిన తరువాత భక్తిపూర్వకంగా ప్రభావతి శ్రీధర్రావు గారు శ్రీ శేషాచార్యులు శ్రీదేవమ్మ గార్ల కాళ్లకు నమస్కారం చేశారు. శ్రీదేవమ్మ గారు నిండు మనసుతో శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు. శ్రీధర్రావు దంపతులు, అక్కడున్న మిగిలిన సభికులు, కవులు, రచయితలు, పండితులు, దేవాలయ సిబ్బంది అందరూ ఆశ్చర్యపోయారు. కారణం, శ్రీధర్రావు, ప్రభావతి గార్లకు 3 పిల్లలు హైస్కూల్లో చదువుతూ ఉన్నారు. పైగా ఆవిడ పిల్లలు పుట్టకుండా ఆపరేషను చేయించుకున్నారు. ఈ మహాసాధ్వి కొండంత మాలకొండ స్వామి సన్నిధిలో నిండు మనసుతో పెద్దగా దీవించింది. శ్రీధర్రావు, ప్రభావతి గార్ల ముఖాముఖాలు చూసుకోవడం, ఇతరులు కూడా ఆశ్చర్యంగా చూడడం గమనించిన శ్రీదేవమ్మ గారు ప్రభావతి గారిని ప్రక్కకు పిలిచి, అమ్మాయి, నా దీవెనలో ఏమన్నా పొరపాటు ఉందా తల్లి? నాకెలాగూ సంతానం యోగం లేదు, మీకు కూడా పిల్లలు లేరేమోనని భావించి ఇలా దీవించాను అన్నారు. ప్రభావతి గారు ఆవిడకు విషయమంతా చెప్పి, ఆ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడు సన్నిధిలో మీరు దీవించారు, మీ వాక్కు వృధా పోదు, ఆ స్వామి నీల ఎలా ఉందో, ఎలా మలిస్తే అలా జరుగుతుంది అన్నారు. ఆ తరువాత ప్రభావతి శ్రీధర్రావు గారు వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టించి సగౌరవంగా సాగనంపి శ్రీ స్వామివారి దర్శనం కోసం పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లారు. అంతకు ముందు రోజు శ్రీధర్రావు గారి అన్నయ్య గారు కూతురు కుమారి చెప్పిన ఉదంతం అంతా విని శ్రీ స్వామివారికి ఒక జింక చర్మాన్ని పంపారు. అలాగే ప్రభావతి గారి నాన్నగారు కూడా వచ్చి ఉన్నారు. వారిని కూడా తోడ్కొని జింక చర్మాన్ని తీసుకొని శ్రీ స్వామివారి వద్దకు చేరారు. శ్రీ స్వామివారు ప్రశాంతంగా పార్వతీదేవి పాదాల వద్ద కూర్చుని ఉన్నారు. వీళ్లను చూడగానే దగ్గరకు వచ్చి ప్రభావతి గారి నాన్నగారిని ఎంతో ఆప్యాయంగా పలకరించి, మీరు నమ్మిన వైష్ణవ భక్తిని కొనసాగించండి అని చెప్పారు. అంత ప్రశాంతంగా ఉన్న స్వామివారు హఠాత్తుగా శ్రీధర్రావు గారి దంపతుల వైపు తిరిగి తీక్షణంగా చూస్తూ, మీకు నేను ఇంతకు ముందే చెప్పి ఉన్నాను శ్రీధర్రావు గారు, ఈ అమ్మవారి ఆలయానికి మరమ్మతులు చేసి సహజంగా రాతితో ఏర్పడ్డ ఈ మందిరానికి హంగులు ఏర్పరిచి ఉన్న పవిత్రత పోగొట్టకండి. నాకు వచ్చింది దైవాజ్ఞ, దాన్ని నేను అతిక్రమించలేను. మీరు లేనిపోని శంకలు పెట్టుకోకుండా స్థల నిర్ణయం చేయండి, మీకు మేలు జరుగుతుంది అన్నారు. సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహుడే కోపంతో ఆజ్ఞాపించినట్లు ఇద్దరూ అనుభూతి చెందారు. వారి మనసులోని భయాలన్నీ ఆ నిమిషంలోనే తొలగిపోయాయి. సరే స్వామి, మా పొలమే 2 ప్రదేశాల్లో ఉన్నది, మీరు వచ్చి చూసి ఏది కావాలో నిర్ణయిస్తే దానినే మీరు కోరుకున్నంత ఇస్తాము. మీ తపోసాధనకు మా వంతు సహకారం అందించి మా జీవితాలు ధన్యం చేసుకుంటాము అన్నారు శ్రీధర్రావు గారు. శ్రీ స్వామివారు చెయ్యెత్తి ఆశీర్వదించారు. తిరిగి మొగల్చర్లకు ఆ దంపతులు చేరారు. విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదము, శ్రీ స్వామివారి ఆజ్ఞ రెండూ ఆ దంపతుల మదిలో సుడులు తిరుగుతూనే ఉన్నాయి. సర్వం శ్రీ దత్తకృప. ఓం శ్రీ మొగల్చర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి నమో నమః.